తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చెంగై పైన బజరంగ్ దళ కార్యకర్తలు చేసిన దాడికి ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, అంబేద్కర్ భవన్ చైర్మన్ పరమశివన్, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు, అధ్యాపకులు గోపి, వీసీకే నాయకులు రమేష్, బీఎస్పీ నాయకులు విజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి వేణు ఎన్ మాధవ్, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర ఆర్ లక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయంతి, డాక్టర్ సాయి లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీకి కూడా వినతి పత్రాన్ని సమర్పించారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, స్ఫూర్తి న్యూస్, తిరుపతి. దుర్మార్గమైన విషయం. ప్రభుత్వాన్ని అతను చాంబర్లోకి పోయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దారుణంగా బయటికి గెంటి పట్టడమే కాకుండా ఆయన కారు కూడా ధ్వంసం చేసి హింసించారు. ఇది ఈరోజు ఆ యూనివర్సిటీ అధికారులు కూడా యూనివర్సిటీలో దౌర్జన్యంగా ప్రవేశించి ఇటువంటి చేయడం దుర్మార్గం అని చెప్పేసి వారు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కాకపోతే యూనివర్సిటీని మనం కాపాడుకోగలమా? యూనివర్సిటీలో లెక్చరర్స్ కి టీచర్స్ కి లేకపోతే మన విద్యార్థులకి చేసి ఇతర అన్ని పరమశివ సారు, గోపి సారు, ప్రసాదరావు గారు, ఇతర మన గోవిందయ్య సారు, వీళ్ళందరూ కూడా అందరూ వచ్చిన్నారు అన్ని సంఘాల వాళ్ళు. కాబట్టి సారు సార్ రిజిస్టర్ చెంగారెడ్డిగూడెం పట్టణంలో మద్దాంజనేయ స్వామి పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా సువర్చల హనుమత్ కళ్యాణాన్ని నిర్వహించినట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు వైకానస ఆగమశాస్త్రబద్ధంగా శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని ఆమె చెప్పారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, ఉచిత నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగిందని చందన వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వభద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న మద్ది చెట్టు కింద స్వామి స్వయంభూలై కలిసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ రోజున పూర్వభద్ర నక్షత్రం కావున స్వామివారికి సువర్చల పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవంగా వైకాన సాగమోక్త ప్రకారంగా కళ్యాణం జరపబడినది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామి యొక్క దర్శనం చేసుకుని అక్షంతలు ప్రసాదంగా తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి సన్నిధి యందు నిత్యాన్నదానం ముందు భక్తులు వినియోగించుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను యువతకు వివరించి వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన సంకల్పం కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సంకల్పం కార్యక్రమాన్ని యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ఇతర వ్యక్తులు ప్రజలకు మరింత చేరువ చేసి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిందే ప్రత్యేకంగా సంకల్ప రథమని ఆయన వివరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Will fall into that trap. Why? Because we always think that every person thinks that he is special. He is different from others. He has control over himself. Yeah, somebody might have got addicted, somebody might have formed a habit, but I am different. I can control it. I know I am taking it very few number of times. I am taking it after long gaps. So it will not lead to a habit in me. I will not get addicted, and we will have that foolish confidence. So I have seen a lot of people with that foolish confidence. Ultimately, they become addicted. Ultimately, the frequency increases. They become addicted. A habit is formed, and then it becomes very, very difficult to come out of it.
బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలోని పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కింద స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి సోమవారం నాడు ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి చర్యలకు ఉపక్రమించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. అయితే 8 o'clock డ్యూటీ ఇస్తాను వస్తానంటే నేను 9 వరకు వెయిట్ చేసేవాళ్ళు Please like, share, subscribe our channel.